హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఇవాళ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి అని పన్నీర్ కర్రీ అయితే చేసేస్తున్నాను. రెసిపీ చాలాసార్లు చూపెట్టాను అనేసి నేను ఇంకా డీటెయిల్డ్గా ఏమీ రికార్డ్ చేయలేదండి. సింపుల్ గ్రేవీ, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి అండ్ కొత్తిమీర వేసుకుని బ్లెండ్ చేసేసుకున్నారు. ఆ పేస్ట్ని నేను ఫ్రై చేస్తున్నాను. తాలింపులోకి బే లీఫ్, స్టార్ అనీస్, చెక్క, లవంగం వేసుకున్నాను. అండ్ మసాలాలోకి నేను సింపుల్ కిచెన్ కింగ్ మసాలా ఒక్కటే వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం ఎలాగో వేసుకుంటాం, కానీ ఇంకా ధనియాల పొడి, జీరా పొడి ఏది వేయలేదు. జస్ట్ కిచెన్ కింగ్ మసాలా ఒకటి వేసేసాను. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో ఒక టేస్టీ అండ్ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో అంతా అయిపోయింది అనగా అప్పుడు పన్నీర్ వేసుకున్నాను అండ్ పైన నుంచి కొంచెం కసూరి మేతి వేసేసుకున్నాను. సో పన్నీర్ కొంచెం మిగిలిందండి. దీన్ని స్టోర్ చేసుకోవటము కొంచెం, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే యెల్లోయిష్ టింజ్ వచ్చేస్తుంది కదా, అందుకని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వాటర్ పోసుకొని, పన్నీర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 3-4 డేస్ వరకు పన్నీర్ ఫ్రెష్గా ఉంటుందంట. అండ్ మధ్య మధ్యలో 1 డేకో 2 డేస్కో మీరు ఆ వాటర్ చేంజ్ కూడా చేసుకోవాలి. సో ఇలా స్టోర్ చేస్తే పన్నీర్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో పైనుంచి నేను కర్రీలో కసూరి మేతి వేసేసాను కదండి. కసూరి మేతి కూడా ఎప్పుడైనా మీరు కొంచెం పెనం మీద వేపేసుకొని అప్పుడు పైనుంచి ఇట్లా వేసుకున్నారు అంటే ఆ ఫ్లేవరే వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ సింపుల్ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి సింపుల్ డిష్ని టేస్టీగా చేయటానికి. అండ్ మా అమ్మాయి టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత వెజిటబుల్ జ్యూస్ అయితే చేశానండి. యాక్చువల్లీ నేను 4 ఇయర్స్ నుంచేమో వెజిటబుల్ జ్యూస్ చాలా రెగ్యులర్గా తాగుతూ ఉంటాము, కానీ పూణే వచ్చినాకే ఎందుకో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యింది నాకు. సో ఇవాళ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసేసాను. దీంట్లోనే కొంచెం ఉసిరికాయ అండ్ జింజర్ కూడా వేసానండి. అల్లం వేస్తే ఏంటంటే ఒకలాంటి థ్రోట్లో ఇచ్చినెస్ లాగా ఉంటుంది కదా, బీట్రూట్ జ్యూస్ ఇది తాగినప్పుడు అది ఉండకుండా ఉంటుంది. అండ్ ఇంకా జ్యూస్ తాగాను కదా, నాకైతే బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యబుద్ధి వేయలేదండి. సో మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేనైతే రాగి జావ పెట్టేసుకున్నాను. ఇదే తాగేశాను. సో లంచ్ ఎర్లీగా చేస్తాను. అండ్ నేను ఇవాళ అందరూ ఆఫీస్కి, స్కూళ్ళకి వెళ్ళిపోయినాక హెయిర్ బ్రషెస్ అందరివి క్లీన్ చేద్దాం అనేసి తీసుకొచ్చానండి. హెయిర్ బ్రషెస్ అన్నవి మనం టైం టు టైం క్లీన్ చేసుకోవాల్సిందే. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి అయితే జస్ట్ అంత డీటెయిల్డ్గా క్లీన్ చేయను, కానీ వాటర్లో సోక్ చేసేసి కొంచెం షాంపూ వేసి ఏమన్నా హెయిర్ ఉంటే తీసేస్తూ ఉంటాను. అంత ఎక్కువ క్లీనింగ్ అవసరం ఉండదు మనం 2 వీక్స్కి ఒకసారి చేస్తే. కానీ మా అమ్మాయి బ్రష్ మాత్రం కొంచెం మెస్సీగానే ఉంటుందండి. ఎందుకంటే తన హెయిర్ ట్యాంగిల్ అయిపోయిన హెయిర్ పిల్లలు తీసి డస్ట్బిన్లో వేసే అంత ఓపిక వాళ్ళకు ఉండదు. సో నేను చూసినప్పుడు తీస్తూ ఉంటాను, కానీ మనకు కూడా ఇన్ని పనుల్లో ప్రతి పని గుర్తుంచుకొని చెయ్యాలి అన్నదైతే నాకు ఫీజబుల్ అవ్వదు. అందుకని ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. కానీ ఇవాళ తన రూమ్కి వెళ్తే చూశానమాట, చాలా మెస్సీగా ఉంది. డస్ట్ కూడా బాగా అక్యూములేట్ అయిపోతుందండి. వింటర్స్ అయ్యేసరికి స్టాటిక్ ఒకటి వస్తుంది అండ్ డస్ట్ అట్రాక్ట్ అవుతుంది ఈ కోమ్స్కి. అందుకని నేను కొంచెం టెంపరేచర్ చెక్ చేసుకొని లూక్ వామ్ వాటర్ లాగా చేసుకొని షాంపూ వేసి ఈ బ్రషెస్ అన్నీ సోక్ అయితే చేసుకున్నాను. ఓ 1/2 అవర్ ఉంచేసుకున్నాక మనకి ఈజీ అండి క్లీన్ చేయటం. అండ్ ఇంత లోపల లాండ్రీ నుంచి బట్టలు వచ్చినాయి. సో అవన్నీ కబోర్డ్లో అయితే నీట్గా సెట్ చేసేసుకుంటాను. ఈ బట్టలు ఇవి బేసిక్ థింగ్స్ అండి. ఇవి మనం టైం టు టైం సెట్ చేయలేదు అంటే ఇల్లంతా మెస్సీగానే ఉంటుంది. స్మాల్ లిటిల్ థింగ్స్ ఇంటిని భలే మెస్సీ చేస్తాయండి. లైక్ సోఫా మీద కుషన్స్ ఉంటాయి కదా, ఆ కుషన్స్ని మనం ఎప్పటికప్పుడు సెట్ చేయలేదనుకోండి, హాల్ అంతా మెస్సీగా ఉంటుంది. అదే చదివినాక న్యూస్ పేపర్ మనం సెట్ చేయకుండా అక్కడే వదిలేసామనుకోండి, ఇంకా మెస్సీ. బెడ్రూమ్కి వచ్చామనుకోండి, మనం బెడ్షీట్స్ లేదా క్విల్ట్స్ ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేయకుండా పెడితే
బెడ్రూమ్ అంతా మెస్సీగా ఉంటుంది. సో చిన్న చిన్న థింగ్స్ మనం సెట్ చేసుకుంటూ పోయాము అంటే ఇల్లు పైనుంచి చూడటానికే చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇనీషియలీ మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే పైనుంచి కనిపించే అంతవరకు నీట్గా ఉందా లేదా అది చూసుకోవాలి. దాని తర్వాత ఇన్ డెప్త్ క్లీనింగ్ ఆఫ్ ద హౌస్ అన్నది దాని మీద ఫోకస్ చేయాలి. సో మీతో మాట్లాడుతూనే నేను బట్టలు సెట్ చేశానండి. అండ్ బట్టలు ఆరేసాను కూడా. కానీ బట్టలు ఆరేసినాక చలి విపరీతంగా ఉండేసరికి చేతులన్నీ ఒకలాగా అయిపోతుందండి. అందుకని నేను కాఫీ పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవుతూ ఒక బుక్ చదువుకుంటూ కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా రీడింగ్ హ్యాబిట్ అన్నది చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు. అండ్ రీడింగ్ అన్నది మాత్రం ఎంతైనా ఒకలాంటి సూతింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుందండి. రిలాక్స్ అవ్వటానికి టీవీ చూస్తే బ్రెయిన్ అగ్రవేట్ అయిపోతుందేమో కానీ ఆ చూసే కంటెంట్ అంతా చూసి, కానీ ఒక బుక్ చదివితే మాత్రం అదొక మెడిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా కామ్ అయిపోతాం మనము. సో అది ఒక హ్యాబిట్ పిల్లలకి కూడా మెల్లిగా అలవాటు చేస్తే మంచిదండి. అండ్ నేనైతే హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఈ బ్రషెస్ అన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ బ్రషెస్ టైం టు టైం క్లీన్ చేయకపోతే డాండ్రఫ్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుందండి మన హెయిర్లో. అందుకని నేను ఎవ్రీ వీక్ ట్యాప్ కింద రన్ చేసేస్తాను. బట్ దెన్ థరో క్లీనింగ్ అన్నది మామూలుగా అయితే 2-3 వీక్స్కి ఒకసారి చేస్తాను. కానీ వింటర్స్లో కొంచెం రెగ్యులర్గానే చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే స్టాటిక్కి ఆ డస్ట్ అంతా మన హెయిర్ బ్రషెస్ మీద అట్రాక్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. చాలా మురికిగా ఉన్నాయి. నేను అసలు సర్ప్రైజ్ అయిపోయాను. ఆ వాటర్లో పెట్టి క్లీన్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఎంత డస్ట్ పేరుకుందో ఈ కోమ్స్ మీద. అండ్ మనకు చూడటానికి అవేం నల్లగా అయిపోయి అట్లా ఏం అవ్వవు కదా. బట్ దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డస్ట్. సో టైం టు టైం అయితే దీన్ని క్లీన్ చేసుకోండి. అండ్ క్లీన్ చేసేటప్పుడు కింద ఒక న్యూస్ పేపర్ స్ప్రెడ్ చేసుకొని మీరు క్లీన్ చేసుకున్నారు అంటే పనంతా అయిపోయినాక దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. సో వింటర్లో కొంచెం నీళ్ళల్లో చేతులు పెట్టాలి అంటే భయంగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. సో ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి మనం దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అన్నది కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఈ బ్రషెస్ అన్నిటినీ సన్ డ్రై చేసేసుకుంటానండి. 1-2 అవర్స్కి నీట్గా డ్రై అయితే అయిపోతాయి. అండ్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. హాఫ్ వీడియో అయితే చూసేశారు. సో ప్లీజ్ ఒక్క నిమిషం ఆపి పాజ్ చేసి ఒక లైక్ బటన్ నొక్కేసేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా పాలు వచ్చినాయి కాబట్టి పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం చిందులు పడుతూ ఉంటాయి కదా, దాన్ని కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ కుకింగ్ అంతా అయిపోయినాక కిచెన్ని నీట్గా మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు ఏ పని చేసామో అక్కడ వరకు వైప్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. అండ్ కిచెన్ టవల్స్ జనరల్లీ నేను ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను, ఎవ్రీ డే వాష్ చేసేస్తాను. కానీ చలికాలం చేతులు పెట్టబుద్ధి అవ్వట్లేదు వాషింగ్కి. అందుకని అన్నీ ఇట్లా ఒక బాస్కెట్లో అక్యూములేట్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు మెషిన్లో వేసి మెషిన్ వాషే చేస్తున్నానండి. అండ్ మెషిన్లో కొంచెం వెనిగర్ వేసేసుకుంటున్నాను. వెనిగర్ వేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అన్నది పోతుంది కిచెన్ టవల్స్కి అండ్ మనకి ఫ్రెష్గా అయిపోతాయి. అండ్ నార్మల్ డిటర్జెంట్ ఎట్లాగో ఆ స్లాట్లో వేసుకొని వాష్ చేసుకుంటాం కదా, సో అలా వాష్ చేసేసాను. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ కార్నర్లో నా పంచముఖ గణపతి విగ్రహం పెట్టుకుంటాను కదండి. అంటే ఇది వుడెన్ విగ్రహము. ఇది నేను వారణాసి నుంచి తీసుకొచ్చాను. సో ఇక్కడ బాగా డస్ట్ పేరుకుపోయింది. రోజు అంటే పైనే సూపర్ఫిషియలీ డస్టింగ్ చేస్తాను, కానీ అన్నీ తీసి క్లీన్ చేయటం అన్నది రోజు జరగదు. సో ఇవాళ చూస్తే అసలు ఎంత డస్ట్ ఉందంటే మా చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఆ డస్ట్ అంతా మా ఇంట్లోనే ఉందా అనిపించిందండి. సో అంతా ప్లేస్ అంతా థరోగా క్లీన్ చేసేసి ఇంకా విగ్రహాన్ని కూడా కొంచెం తడి చేసుకొని క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ వెట్ వైప్తో క్లీన్ చెయ్యొచ్చు అనుకున్నానండి, కానీ ఈ గోల్డెన్ పెయింట్ ఏదైతే ఉందో అది నల్లగా అయిపోతుందేమో అని డౌట్ వచ్చింది. అందుకని కొంచెం మైక్రోఫైబర్ క్లాతే వెట్ చేసుకొని దాంతో క్లీన్ చేసుకున్నాను. కానీ ఏమవుతుంది అంటే విగ్రహాల దగ్గర కొంచెం నూక్ అండ్ కార్నర్లో మనకి చేతులు అంటే మన ఫింగర్స్ వెళ్ళవండి. అట్లాంటి ప్లేసెస్లో మాత్రం నేను ఓల్డ్ మేకప్ బ్రషెస్,
లేదా పెయింటింగ్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను. ఈ విగ్రహాలు ఆ నూక్ అండ్ కార్నర్లో క్లీన్ చేయడానికి ఈ బ్రషెస్ భలే హ్యాండీగా వస్తాయి. అండ్ నేను ఈ బ్రష్ మా అమ్మాయి ఏదో టాయ్ కిట్ కొనిందండి, అప్పుడు ఈ బ్రష్ వచ్చింది దాంతోపాటు. ఇది కూడా భలే సాఫ్ట్గా ఉంటుంది. నేను ఎందుకు మేకప్ బ్రషెస్ పెయింటింగ్ బ్రషెస్ అంటున్నాను అంటే అవి సాఫ్ట్గా ఉంటాయండి, బ్రిసిల్స్. సో మన ఆర్ట్ పీసెస్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు ఈ విగ్రహం మీద పెయింట్ కొంచెమైనా ఒక స్క్రాచ్ వచ్చింది అంటే మనకు బాధగా ఉంటుంది కదా, అంతంత మనీ పోసి కొనుక్కుంటాము. సో ఇలాంటి బ్రషెస్ యూస్ చేయటం వల్ల ఆ స్క్రాచెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. అండ్ నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. థరో క్లీనింగ్ అన్నది హ్యాపీగా చేసుకోవచ్చు. కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంటిని క్లీన్ అయితే చేసుకోవాల్సిందేనండి. ఎఫర్ట్ లేకుండా ఇల్లు అందంగా ఉంటుంది అంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇట్ విల్ నాట్ వర్కౌట్. మీరు ఎవరైనా మీకు చెప్పినా కూడా మీరు కష్టపడకుండా మీ ఇల్లు నీట్గా ఉంటుంది అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ అండి. కొంచెం ఎఫర్ట్ అయితే మనం పెట్టాల్సిందే. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ డెకోర్ టిప్ అండి, కొంచెం ఎలివేషన్ రావాలి మీ ఆర్ట్ పీసెస్కి అంటే కింద బుక్స్ పెట్టి చూడండి, హైట్ వస్తుంది. అండ్ ఆల్సో చూడటానికి ఇట్ విల్ ఆల్ గో టుగెదర్. సో ఆ కలర్ కాంబినేషన్స్, మీ బుక్స్ మీద ఉన్న కవర్ అండ్ మీ ఆర్ట్ పీస్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు మ్యాచ్ చేసి ట్రై చేయొచ్చు. ఇట్ విల్ లుక్ గుడ్. అండ్ ఇదండి ఇవాళ వీడియో. సో ఇలాగైతే ఈ నూక్ అండ్ కార్నర్ మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ నాకైతే చాలా నీట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.